హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభాత్ న్యూస్ తరపున మీకు స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియో ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కామ్రేడ్ భగత్ సింగ్ల ఫోటోలను తొలగించడం, ఆ స్థానంలో మహాత్మా జాతిపిత మహాత్మా గాంధీ, మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గార్ల ఫోటోలను ప్రదర్శించడం జరిగింది. ఈ అంశంలో అప్పు మొత్తం దీన్ని దేశవ్యాప్తంగా ఒక ఆందోళన రూపం తీసుకొని ఇవాళ వారి ఫోటోలను తొలగించడానికి లేదు, తిరిగి ప్రతిష్ఠించాలనేటువంటి నినాదంతో ముందుకు సాగుతూ ఉంది. అది మొత్తం మనం దేశమంతా చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే వారు తొలగించినది మామూలు వ్యక్తుల ఫోటోలు కాదు. ఇప్పుడు అంతకుముందు అప్పు తన విధానంగా ప్రకటించింది. భగత్ సింగ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లు వారిద్దరూ మాకు మార్గదర్శకులని వారు అప్పు పార్టీ నిర్ణయించుకొని ప్రకటించుకొని ఆ విధంగా అసెంబ్లీలో వారి ఫోటోలను ప్రదర్శించడం జరిగింది. అది వాళ్ళ రాజకీయ విధానం. ఇక బీజేపీ తన రాజకీయ విధానం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ వారి ఫోటోలని తొలగించారు. అయితే అందుకు సంబంధించినటువంటి వివరణ కూడా ఎవరి వైపు నుంచి రాలేదనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు వారు తొలగించింది మామూలు వ్యక్తులు కాదు. ఒకరు భయమెరుగని భారతీయుడు. ఈ భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి భరతమాత బిడ్డల్లో మహోన్నతుడు భగత్ సింగ్. ఇక మరొకరు ఈ భారతదేశానికి దశను దిశను దిక్చూచిని మొత్తం బలమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు మహాసంకల్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ బిరుదాంకితుడు. ఈ ఇద్దరి ఫోటోలను వారు బీజేపీ తొలగించడం అనేటువంటిది కొంత బాధాకరమైనప్పటికీ అది వారి రాజకీయ విధానమని మనం అనుకోవాల్సే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సందర్భంగా మరణించినటువంటి వారి త్యాగాలను కానీ, తర్వాత వారు చేసినటువంటి పనులకి ఎక్కడా కూడా వారు గుర్తింపును ఆశించలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే నన్ను పూజించవద్దు, నా పేరుతోటి లైబ్రరీలను ఏర్పాటు చేయమని ఆయన చెప్పారు. అట్లాగే భగత్ సింగ్ ఆయన వెళుతూ ఆయన మరణించే ముందు వరకు కూడా, ఉరికంభం ఎక్కే వరకు కూడా పుస్తకాలను చదువుతూ భారతదేశానికి అవసరమైనటువంటి వీలునామాని రచించాడు. ఈ భారతదేశం సర్వస్వతంత్రంగా ఎదగాలని, ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలని, అంటరానితనం, కుల వివక్షత మటుమాయం కావాలని ఆశించినటువంటి మహోన్నతుడు భగత్ సింగ్. అయితే వారికి సంబంధించినంత వరకు వారు ఏ రకమైనటువంటి ఆస్తి పాస్తులను వారు ఎక్కడా కూడగట్టుకోలేదు. నిస్వార్థంగా, నిజాయితీగా, అంకిత భావంతో, నిష్కలంక దేశభక్తులుగా ఈ భారతదేశం చిత్రపటం మీద వెలుగొందినటువంటి మహానుభావులు, చరితార్థులు. వారిని కన్నది మన ఈ భారతదేశమని మనం స్పష్టంగా గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. అయితే ఈరోజు వారు ఈ సందర్భం వచ్చింది కనుక వారి గురించి మనం రెండు మాటలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 4 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ ప్రశ్నించడం నేర్చుకున్నాడు. పెరిగే కొద్దీ ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను, ఈ బ్రిటిష్ దాస్య శృంఖలాలను ఎలా తెంచాలి, ఈ భరతమాతకు విముక్తిని ఎలా కలిగించాలని ప్రతినిత్యం, ప్రతి నిమిషం, ప్రతి సెకను ఆలోచించినటువంటి ధీరోధాత్తుడు ఆయన ఒక్కరే కాదు. చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, అలాగే ఆయనతో పాటు ఉరికంభాన్ని ఎక్కినటువంటి సుఖదేవ్ కానీ, రాజగురు కానివ్వండి, అలాగే ఇటీవల దేశమంతా
మనం జరుపుకున్నటువంటి జయంతిని జరుపుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఉద్ధమ్ సింగ్ కానివ్వండి, వీరందరూ ఏమాత్రము ఏదీ ఆశించకుండా తన ప్రాణాలను తృణప్రాయంగా ఈ భరతమాతకి అంకితం చేసినటువంటి ఉద్దండులు, వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ స్వాతంత్ర సమరంలో ఎవరైతే కొదమసింగాలుగా నిలబడినటువంటి వారికి చాలామందికి సరైనటువంటి గుర్తింపు దక్కలేదన్నది వాస్తవం. ఎందుకు దక్కలేదు ఏమిటి అన్నప్పుడు పరిపాలించినటువంటి పాలకులు ఇప్పటికీ ఉన్నారు, వారు దాన్ని ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక భగత్ సింగ్ విషయానికి వచ్చినప్పుడు ఆయన ఉరిశిక్ష ఖాయమైన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఆయన తండ్రి వెళ్ళి ఈ క్షమాభిక్ష కోసం తయారు చేసినటువంటి లెటర్ మీద సంతకం పెట్టమంటే ఆయన దాన్ని నిరాకరించాడు. తన మరణం ఈ భారతదేశ విముక్తికి, భవిష్యత్ స్వాతంత్ర ఉద్యమానికి ఇది ఒక దిక్సూచి కావాలని చెప్పేసి నేను బలంగా నమ్మినటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఇట్లనే పార్లమెంటులో ఈ పౌర హక్కుల చట్టాలకు భంగం కలిగించే విధంగా చట్టాలను రూపొందించడాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో బాంబులు వేసిన, కరపత్రాలు విసిరిన అక్కడే నిలబడి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు భగత్ సింగ్. ఇక ఆయన త్యాగాలు అజరామరం.